కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ఇక్కడి నుంచి సెలవు తీసుకుందాం. మరొక మాట, వచ్చే ఆదివారం ఆరాధన 9 దేవుని యొక్క గ్రంథములో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. వచ్చేద్దాం. ఎక్కడున్నాం మనం? షూనేమీయురాలు దగ్గర ఉన్నాం. షూనేమీయురాలుని గురించి గత కొన్ని వారాలుగా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆమె అంతగా హెచ్చించబడ్డానికి గల కారణం ఏంటి? బైబిల్ గ్రంథములో ఆమె పేరు నమోదు చేయబడడానికి కారణం ఏంటి? ప్రియులారా, ఒక పేరే నమోదు చేయడం ఘనత అయితే, ఆమెకు ఉన్నతమైనటువంటి బిరుదును తగిలించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశంసా పత్రముతో బైబిల్ గ్రంథములో కొన్ని పేజీలు ఆమె నామములో ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె ప్రశంసించబడడానికి మొదటి కారణం చెప్తారా? ఆమె ఆతిథ్యం ఇవ్వడములో గనురాలు. రెండవ వారం ఏమి నేర్చుకున్నాం? ఆమె ప్రేమ చూపుటలో గనురాలు. మూడవ వారం ఏమి నేర్చుకున్నాం? ఆమె ఆతిథ్యము, ప్రేమ ఎలా చూపించింది? భక్తి శ్రద్ధలతో. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ వారం మరో లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రండి, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఆమె కుమారుడు కావలెనని నేను నా ఏలిన వాడనైన నిన్ను అడిగితినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, అతడు నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పొమ్ము. చాలు. చదవబడిన లేఖనాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించును గాక. ఆమేన్. చింటూ కూడా మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. కృపగలిగిన దేవుడు దేవుని యొక్క లేఖనాల్లో షూనేమీయురాలుని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. షూనేమీయురాలు గనురాలుగా ఎంచబడడానికి గల కారణం ఏంటి? ఒక్కొక్క ఇంటికి వెళ్తే ఆ ఇంటి ఇల్లాలు మాట్లాడుతూ ఉంటే ఆమె మాట్లాడి కొద్దీ వినాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కో ఇల్లాలు మాట్లాడుతూ ఉంటే ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామా అని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఇల్లాలు మాట్లాడుతూ ఉంటే సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు పరమశుద్ధుడైపోతూ ఉన్నాడు. మరికొంతమంది మాట్లాడుతూ ఉంటే ఆయనకే ప్రియులారా వెక్కసమవుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో రాజుల గ్రంథములో షూనేము పట్టణములో ఉన్నటువంటి ఒక స్త్రీని పరిశుద్ధాత్మ దేవుడు ప్రశంసిస్తూ ఉన్నాడు. ప్రశంసిస్తూ ఆమెకు పెట్టిన పేరేంటంటే గనురాలు. ఏం పేరమ్మా? సూసన్న, ఏం పేరమ్మా? గనురాలు అనే పేరు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు గనురాలు అని కనుక ఆలోచన చేస్తే ఇప్పటికే 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆమె ప్రేమ చూపుటలో, అంటే ఆమె ప్రేమించుట అనగా ఏం చెయ్యాలి? ఆయన ఆజ్ఞలను గైకొనాలి, అనుసరించాలి అని చెప్పి మనం నేర్చుకున్నాం. ఈ వారం మనం నేర్చుకునే అంశం ఏంటంటే ఆమె యథార్థతలో గనురాలు. 4వ అంశం ఏంటమ్మా? యథార్థతలో గనురాలు. యథార్థతలో గనురాలు అనే అంశాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆమె దగ్గర ఉన్నటువంటి యథార్థత ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే, ఆమె సేవకుడిని ఆహ్వానించినప్పుడు యథార్థతతో ఆమె ఆహ్వానించింది. ఏమీ ఆశించి ఆహ్వానించలేదు, ఏమీ కోరుకుని ఆహ్వానించలేదు. ఆఖరికి సేవకుడు ఎలీషా గెహాజీని పంపి ఆమెకేమి కావాలో అని అడగమంటే ఆమె హుందాగా చెప్పింది, నేను నా స్వజనము మధ్య ఉన్నాను, నాకే లోటు కూడా లేదు అని చెప్పింది. అంటే ఆమె యథార్థంగా ఉంది. ఏది ఆశించి సేవకుడిని ఆహ్వానించలేదు. బహుశా ఆమె కనుక నాకు కుమారుడు లేడు, సంతతి లేదు అననుంటే ఆ ఊరోళ్ళు కానీ, లేకపోతే తండ్రి అయినటువంటి దేవుడు కానీ,
లేకపోతే ఆహ్వానించబడిన ప్రవక్త కానీ అనునేమో, ఈమె సంతానము కొరకు సేవకుడిని ఆహ్వానిస్తే, సేవకుడు ప్రార్థన చేస్తే సంతానము లభిస్తుంది అని చెప్పి ఆమె ఆహ్వానించింది అని అనుండొచ్చేమో. కానీ ఆమెలో ఉన్నటువంటి యథార్థత ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే నాకే లోటు లేదు అని చెప్పి ఆమె జ్ఞాపకం చేసింది. గెహాజీ అడిగినప్పుడు కూడా ఆమె యథార్థంగానే మాట్లాడింది. అప్పుడు సేవకుడు అన్నాడు, అమ్మా వచ్చే ఏటికి 15-16 వచనాల్లో నీ కౌగిట్లో ఈ ఋతువున బిడ్డ ఉంటాడు అని చెప్తే ఆ గనురాలు ఏమంటుందో తెలుసా? నీవు నాతో అబద్ధమాడవద్దు అంటూ. అంటే ఇప్పుడు సేవకుడు అబద్ధమాడుతూ ఉన్నాడా? దేవుని మాట తప్పు పొల్లు అయ్యుంటుందా అని గనక ఆలోచన చేస్తే కాదు. కానీ ఆమె అంతరంగంలో ఉన్న ఉద్దేశం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, నేను ఏది ఆశించి ఆహ్వానించిన దానినై ఉండకూడదు. వింటున్నారా? నేను ఏది ఆశించి ఆహ్వానించిన దానినై ఉండకూడదు. ప్రియులారా, 7 వారాలు మనం ప్రార్థన ఎట్టుకుంటాం, మనం ఏదో ఆశించి. ప్రియులారా, దేవుని దగ్గర మనం మొక్కుకుంటాం ఏదో మనము ఆశించి. కానీ ఈమె దేవుని దగ్గర మొక్కుకుంది, ఈమె కూడా దేవుని దగ్గర మొక్కుకుంది, కానీ ఏమి ఆశించి కాదు. దేవుని మీద ఉన్న భక్తితో, దేవుని మీద ఉన్న ప్రేమతో, దేవుని మీద ఉన్నటువంటి శ్రద్ధతో, 3వ మాట 4వ మాట దేవుని మీద ఉన్న యథార్థతతో. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమె తన జీవితంలో యథార్థముగా కనబడుతూ ఉంది. యథార్థత వలన కలిగే లాభాలేంటి? యథార్థత వలన కలిగే మేలేంటి? కొన్ని మాటల బిడ్డలారా నేను జ్ఞాపకం చేయటానికి నేను ఇష్టపడుతున్నాను. మొదటి మాట, యథార్థతలో కలిగే మేలేమిటి అని గనక ఆలోచన చేస్తే, మొదటి మాట యథార్థత భక్తికి నిదర్శనము. మొదటి మాట ఏంటమ్మా? భక్తికి నిదర్శనము. కొన్ని విషయాలు చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనములో ఇలాగ వ్రాయబడి ఉంది, అమ్మా యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. జాగ్రత్తగా వినాలి. యథార్థముగా ప్రవర్తించువాడు అంటే ఇప్పుడు ఈమెలో ఏముంది? యథార్థత ఉంది. నిజంగానే ఏమి ఆశించి ప్రవక్తను ఆహ్వానించలేదు. ప్రవక్తను ఆహ్వానిస్తే నా గర్భం పండుతుంది, ప్రవక్తను ఆహ్వానిస్తే నా పొలం పండుతుంది, ప్రవక్తను ఆహ్వానిస్తే నేను ఇంకో బిల్డింగ్ కడతాను, ప్రవక్తను ఆహ్వానిస్తే నాకు ఇంకా పొలాలు పెరుగుతాయి అని ఆమె అంతరంగంలో అనుకోలేదు. ఆమెకున్నటువంటి ఉద్దేశం ఏంటో తెలుసా? 14వ వచనంలో మనం చదువుతూ ఉన్నాము, యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. అంటే ఈమె యథార్థత కలిగి ఉండడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఆమెలో దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా మనం చూస్తున్నాం. దేవుడంటే భక్తి, దేవుడంటే భయం మనం చూస్తూ ఉన్నాం. మనకు దేవుడంటే భక్తే కానీ దేవుడంటే భయం ఉండదు. దేవుడంటే భక్తే కానీ దేవుడంటే భయం ఉండదు. ఎందుకని భయం ఉండదు అని కనుక ఆలోచన చేస్తే, నేను మీకు మాట జ్ఞాపకం చేసి ప్రియులారా వెనక్కి వస్తాను. నిర్గమాకాండంలోనికి రండి. 20వ అధ్యాయము, నిర్గమాకాండం 20వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే ఆయన ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అని గనక ఆలోచన చేస్తే, 5వ వచనములో లేక 4-5 వచనాలు కలిసి ఉన్నాయి. పైన ఆకాశమందే గాని కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ల యందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను ఏలయనగా 5వ వచనం, ఏలయనగా
నీ దేవుడని యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. వినండి ప్రియులారా, దేవుడంటే మనకు భక్తే, దేవుడంటే భక్తే, కానీ భయం లేదు. ఎందుకు లేదు? ఏ విషయంలో తెలుసా? దేవుడు అన్నాడు, నా ఆజ్ఞలను తూచా తప్పకుండా నువ్వు పాటించాలి. పాటిస్తే 1000 తరములు, 6వ వచనంలో 1000 తరముల వరకు కనికరిస్తాను, కరుణిస్తాను అన్నాడు. కానీ పాటించకపోతే 5వ వచనంలో ఆయన అన్నాడు, తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తాను. ఇప్పుడు మనకి ఏ భయం లేదు అంటే, ఇదిగో దేవుని సన్నిధిని దొంగిలించుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మనకున్నటువంటి ఆజ్ఞలను దొంగిలిస్తూ ఉన్నప్పుడు, అయ్యో నా వెనక నా తరమును, నా గర్భమున పుట్టిన తరమును దేవుడు శిక్షిస్తాడేమో అన్న భయము మనకు లేదు. ఏ భయం లేదమ్మా? మన వెనక ఉన్నటువంటి తరమును శిక్షిస్తాడేమో, ఆయన రోషము కలిగినటువంటి వాడు. ఇప్పుడు ప్రజెంట్ నేను భక్తి చేస్తున్నానే లేదా ఇదే చూసుకుంటున్నాను, కానీ నా వెనక నేను చేసే ఏదైనా మోసపూరితమైన, దోషపూరితమైనటువంటి హాని కలిగించే విషయాలు ఏమైనా ఉంటే, నేను చేసినవి నా బిడ్డల మీదకి రాబోతూ ఉన్నాయి అన్న భయము మనకు లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, షూనేమీరాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆమె భయము కలిగినటువంటిది, భక్తి కలిగినటువంటిది, శ్రద్ధ కలిగినటువంటిది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమె గనురాలుగా ఎంచబడ్డానికి గల కారణం ఏంటంటే, దేవుడు అంటే ఆమెకి భయం ఉంది, 2 భక్తి ఉంది, 3 శ్రద్ధ కూడా ఉంది. మనకి భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే శ్రద్ధ ఉండదు, ఏదో ఒకటి లోపిస్తూ ఉంటుంది. అంటే ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞలుగా మనం ప్రేమించాలి. జ్ఞానైనటువంటి సొలొమోను వర్ధిల్లడానికి కారణం ఏంటని చదువుకున్నాము. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో 3వ వచనములో, తన తండ్రి అయినటువంటి దావీదు ఏ కట్టడలనైతే ఇచ్చాడో వాటిని తూచా తప్పకుండా అనుసరించాడు, ప్రేమించాడు. కాబట్టి భక్తుడైనటువంటి రాజు అయినటువంటి సొలొమోను వర్ధిల్లాడు. అయితే మనము అనుసరించలేకపోతూ ఉన్నాం. కొంచెం బోధకునిగా నేను కొంచెం ఎక్కువ చెప్పాను అనుకోండి, మీ అంతరంగంలో మరో ముద్రడిపోతుంది. ఇంకా పాస్టర్ గారు ఎప్పుడు కానుకల గురించే చెప్తారు, ఇంకెప్పుడు కూడా వీటి గురించే జ్ఞాపకం చేస్తారు అన్న మైండ్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ మైండ్లోకి వెళ్ళకుండా జాగ్రత్తగా వినండి. దేవుడిచ్చినటువంటి కట్టడ, దేవుడిచ్చినటువంటి నిబంధన పట్ల మనకి భక్తి ఉండాలి, భయం ఉండాలి, 3 శ్రద్ధ ఉండాలి. అంటే ఆయన ఆరాధించడానికి భక్తి ఉండాలి, ఆరాధన దొంగిలిస్తూ ఉన్నప్పుడు భయం ఉండాలి. దేవుడు అన్నాడు, 6 దినాలు కష్టపడి పని చేసుకో, నా దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఇచ్చిన కష్టార్జితంలో నుండి నా దగ్గరికి నీ చేతిలో అర్పణతో రా అని చెప్పిన మాట శ్రద్ధ ఉండాలి. మనకి ఏదో ఒకటి లోపిస్తూ ఉంది. వినండి బిడ్డలారా, దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది, షూనేమీరాలు దీవించబడ్డానికి కారణం, షూనేమీరాలు ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఆమెలో ప్రియులారా యథార్థతను మనం చూస్తున్నాం. 1వ అధ్యాయం సామెతల గ్రంథంలో చూడండి, 1వ అధ్యాయం 7వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. వినండి, ఇందాక 14వ అధ్యాయంలో ఏం చదివాం? యథార్థముగా ప్రవర్తించువాడు అని మనం చదివాం. అంటే 1వ అధ్యాయానికి వచ్చేసరికి యథార్థత కలిగి ఉండట దేనికి సాదృశ్యము అని అంటే, పిల్లరా, తెలివికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే యథార్థత కలిగి ఉండుట తెలివికి మూలము. అంటే తెలివి అనేది ఎలాగొస్తుంది? తెలివిని గూర్చినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, తెలివి అనే పదాన్ని 24వ అధ్యాయంలో ఏమన్నాడో తెలుసా? సామెతల గ్రంథంలోని చెప్పండి ఏమన్నాడు?
కాదు, జ్ఞానవంతురాలు. ఏంటండి? జ్ఞానవంతురాలు. ఏమన్నారండి? జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతూ ఉంది. వినండి వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఎక్కడి నుండి వస్తుంది జ్ఞానం? ప్రియులారా, మొదట యథార్థత, 2 భక్తి, 3 భయము, 4 శ్రద్ధ. ఎప్పుడైతే నీ అంతరంగంలో దేవుని పట్ల భక్తి ఉంటుందో, దేవుని నిబంధన పట్ల భయం ఉంటుందో, ప్రియులారా ఆయన శాసనముల పట్ల శ్రద్ధ ఉంటుందో, ప్రియులారా జ్ఞానము వలన ఇల్లు కట్టబడును అంటే అభివృద్ధిని సూచిస్తూ ఉంది. దేవునికి స్తోత్ర. అభివృద్ధిని సూచిస్తూ ఉంది. జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? భక్తి లేకపోతే ఏమవుతుంది? భయం లేకపోతే ఏమన్నా పెద్ద ప్రమాదమా అని కనుక ఆలోచన చేస్తే అది కూడా ప్రమాదమే. భయం లేకపోయినా ప్రమాదమే, శ్రద్ధ లేకపోయినా ప్రమాదమే, భక్తి లేకపోయినా ప్రమాదమే. ఆదికాండ గ్రంథములో మనం చదువుతున్నాం 20వ అధ్యాయంలో. ప్రియులారా, అబ్రహాము సమయంలో జరిగినటువంటి ఒక సంఘటన మనము చూస్తే, అబ్రహాము సమయంలో జరిగినటువంటి ఒక సంఘటన చూస్తే 11వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, అమ్మా ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు. వినండి 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 ప్రియులారా, ఈ స్థలమందు ఏమి లేదట? దేవుని భయం లేదు. భయం ఉంది అని మనం అనుకుంటూ ఉన్నాం. నేను భయపడుతున్నాను దేవునికి అని అనుకుంటూ ఉన్నాం. నేను భక్తి గలవాడను అని అనుకుంటూ ఉన్నాం. కానీ అబ్రహాము కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటి అని అంటే, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో అని చెప్పి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడితో అబ్రహాము మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రియులారా అక్కడ మనం చదువుతున్నటువంటి మాట ఇలాగ మనం చదువుతూ ఉన్నాం, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు. ఈ స్థలమందు దేవుని భయం లేదు అని అబ్రహాం అంటున్నాడు అని అంటే, మరి భయం లేదంటే భక్తి ఉందంటారా? భక్తి ఉండుంటే భయం ఉండు, భయం ఉండుంటే శ్రద్ధ ఉండు, శ్రద్ధ ఉండుంటే జ్ఞానమును. జ్ఞానము లేని వారు కాబట్టి ప్రియులారా భయం లేదు, భక్తి లేదు, శ్రద్ధ లేదు కాబట్టి వారు ప్రియులారా జ్ఞానము లేని వారిగా ఉన్నారు. జ్ఞానము లేని వారిగా ఉన్నారు కాబట్టి అక్కడ ఏం జరిగింది అని అంటే, కుటుంబాలు శపించబడ్డాయి. కుటుంబాలు శపించబడకుండా ఉండాలి అని అంటే, ప్రియులారా చక్రవర్తి కుటుంబములోనే దేవుడు గర్భాన్ని మూసేశాడు. కారణం భయం లేని పనులు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించేటట్టుగా చేస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథములో 34వ కీర్తనలు ఇలా చదువుతాము. కీర్తనల గ్రంథము 34వ కీర్తనలో 11వ శరణములో ఇలా మనం చదువుతాం, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. వినండి వినండి పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పుతాను. భయభక్తులు ఎలాగుంటాయో నేర్పుతాను, భయభక్తులు ఉంటే ఏం కలుగుతుందో నేర్పుతాను. అబ్బా, దావీదు మంచి దేవునిలో అనుభవం కలిగినటువంటి వాడు, దేవుని నుండి మేలు పొందుకున్నవాడు కాబట్టి దేవుని యందు భయభక్తులు ఉంటే ఏం జరుగుతుందో, దేవునికి లోబడకపోతే ఏం జరుగుతుందో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మొదటి మాట యథార్థత దేనికి నిదర్శనం అంటే భక్తికి నిదర్శనం. యథార్థత దేనికి నిదర్శనం అమ్మా? భక్తికి నిదర్శనం. మరి భక్తిలో మన యథార్థత ఎంత? ఎవరికి చెప్పవలసిన అవసరత లేదు, ఎవరికో చూపించవలసిన అవసరత లేదు. దేవునికి మాత్రం మనము చూపించాలి. దేవుని దగ్గర మన భక్తి ఎలాగుంది, దేవుని దగ్గర మన యథార్థత ఎలాగుంది? దేవునికి మాట ఇచ్చావు, పోషించుకుంటూ ఉన్నావా? దేవునితో నువ్వు ప్రియులారా ఒడంబడిక చేసుకున్నావు, లోబడుతూ ఉన్నావా? విశాలాంధ్ర గారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, డిసెంబర్ మాసంలో
దేవుడిని ఆవిడ అడుగుతూ ఉంటుంది, ప్రభువా నాకు శక్తి ఇయ్యి, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి. ఆమెకు ఆశ ఉంది, ఆమె బలహీనురాలు, ఆశ ఉంది, బలహీనురాలు అయినా వస్తూ ఉంది. కానీ దేవుడు నీకు శక్తినిచ్చాడే, దేవుడు నీకు మంచి ఆయుస్సునిచ్చాడే, మంచి సమయాన్ని ఇచ్చాడే. విశాలాంధ్ర గారిలాగా ప్రియులారా బలహీనురాలు కాదే. అయినా అప్పుడే ఈ 2 నెలలలో, అంటే ఇంచుమించు 8, 9, 10 వారాలలో ప్రియులారా దేవుని యొక్క సన్నిధిని ఎన్నిసార్లు మానేస్తాం మనం? భక్తుంటే చేస్తామా? శ్రద్ధ ఉంటే చేస్తాం అలాగా? ప్రియులారా భయం ఉంటే ఈ 10 వారాలలో దేవుని విడిచి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. 4 అడుగులు వేస్తే మందిరం, 4 అడుగుల లోపల మందిరం ఉంది. ప్రతి రాత్రి దేవుని సన్నిధి వినబడుతూ ఉంది. అయ్యో అక్కడ ప్రార్థన చేస్తున్నారు నా కుటుంబం కోసం, నేనేమిచ్చాను వాళ్ళకి, నేనేమి ఇవ్వలేకపోయినా ఎందుకు నా మీద ఇంత శ్రద్ధ కలిగి వారు ప్రార్థన చేస్తున్నారు? అయ్యో నా కుటుంబం బాగుండాలని కదా, అయ్యో నేను కూడా వెళ్ళి వారితో ఏకీభవిస్తే ఎంత బాగుంటుంది. ఉందా మనస్సు? లేదు. ఉందమ్మా? లేదు. ప్రియులారా ఎప్పుడైనా ముఖస్తుతికి దారిలో కనబడితే మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఇక్కడ సంఘం కడుపు కట్టుకుని ప్రార్థన చేస్తుంది మోకాళ్ళ మీద ఉండి, నువ్వు మాత్రం పీకదాకా తినేసి బొబ్బు మంచం మీద అండి. సంఘం అంటండి కడుపు కట్టుకుని మోకాళ్ళ మీద ప్రార్థన చెయ్యాలి. ఈ అయ్యగారు ఏం చేస్తారమ్మా? ఈ అయ్యగారు ఏం చేస్తారు? పీకల దాకా తినేసి. వినండి వినండి, సంఘం ప్రార్థన చేస్తుంది నీ కుటుంబం కోసం అని తెలుస్తున్నప్పుడు నీవు కూడా వారితో ఏకీభవించి, నిజమే ప్రభువా, ఇదిగో నీ బిడ్డ ప్రార్థన చేస్తున్నట్లుగా నా కుటుంబంలో ఉన్న అవసరతలు ఇవి, నా బిడ్డల కొరకు ఇది, ఇదిగో నువ్వు బిడ్డల్ని ఇచ్చావు, ఇదిగో సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి, శోధనలు వెంటాడుతూ ఉన్నాయి, మా ఆలోచన వలన ఆ సమస్య తీరదు నా ప్రభువా, ఇదిగో నీ సన్నిధిలో గోజాడుతూ ఉన్నామని వారితో ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, 2, 3 కంటే ఎక్కువగా కూడి చేసే వారి మధ్య ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు ఆ మనవులు విండా, నీ ప్రార్థనకు సహాయం చేయడా? చేస్తాడు. మరి ఎందుకు రాలేకపోతున్నాము అని అంటే ప్రియులారా ఏం లేదు, భయం లేదు, 2 శ్రద్ధ లేదు, 3 భక్తి లేదు. భక్తి ఉండి శ్రద్ధ ఉండి భయం ఉంటే దేవుని విడిచి రాకుండా ఉండలేము, దేవుని విడిచి ఉండలేం. ప్రియులారా దేవునికి దూరం కాలేం. ప్రియా దేవుని బిడ్డలారా, భూమి మీద మన గడియలు చాలా తక్కువ, ఎంతకాలమో తెలీదు. నోవహు స్వార్థ చెప్తా ఉంటే ఈ ముసలోడు ఇలాగే చెప్తాడు. ఈ ముసలోడు, ఈ నోవహు తాత వాడు ఎక్కడ కడుతున్నాడు? కొండ మీద కడుతున్నాడు, కొండ మీద కడుతున్నాడు. వాళ్ళు సాధారణంగా మన భూమి మీద వర్షం కురిసిందే లేదు, అప్పుడు ఇంకా వర్షాలు కురలేదంట, వర్షం అంటే తెలీదు. నోవహు తాత వాడ ఆ టైంకి వర్షాలంటే తెలియవు, కానీ దేవుడు చెప్పమన్నాడు కాబట్టి నోవహు తాత చెప్పడం ప్రారంభించాడు. ఇదిగోనమ్మా, దేవుని మాట వినకపోతే వర్షాలు కురుస్తాయి, ఆ వర్షాలు వరదలు అయిపోతాయి, ఆ వరదలకి ఇదిగో ఇలాగా భూజనులందరూ కూడా చచ్చిపోతారు, మీరు వచ్చి ప్రాణాలు కాపాడుకోండి అమ్మంటే ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కడు భయపడలేదండి. ఆ వార్తకి ఒక్కడు భయపడలేదండి. మనకు రేడియోలో వార్తలు వస్తే బంగాళాఖాతంలో తుఫాను పట్టుకుంది, ఇదిగో ఇన్ని కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయంటే ప్రియులారా నా చిన్నప్పుడు ఎక్కడ గాలి ఆన్ బిల్డింగ్ ఉందా అని చెప్పి తుఫాను షెల్టర్లోకి వెళ్ళి తలదాచుకునేవాడు. ఎందుకని? అందరికీ కూడా చిన్న చిన్న పూరుగుడుసులు ఉండేవి, గాలి వేస్తూ ఉంటే తాటాకులు అలాగా ఎక్కడి నుంచి మొదలెడితే జగ్గనపేట వెళ్ళిపోయి, వర్షం ఆగిపోయిన తర్వాత అలాగే వెళ్ళి మరలా తాటేకి లేరు తెచ్చుకుని మరలా పైన వేసుకునేవాళ్ళు. కానీ దేవుని యొక్క మహాకృప ప్రియులారా, గాలివాన బిల్డింగ్ కంటే బలమైన బిల్డింగ్ అని దేవునికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మరి ఏది భక్తి, ఏది భయము, ఏది శ్రద్ధ? గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది, దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది, ఆ అబ్రహాము కాలంలో ప్రియులారా భయపడని కారణము చేత, నోవహు కాలంలో భయపడని కారణము చేత వచ్చారు, తర్వాత తలుపు తట్టారు, అవకాశం లేదు.
నీటి మీద తేలియాడి ప్రియులారా మృతులైపోయారు. కాబట్టి గనురాలు దీవించబడ్డానికి గల కారణం ఏమిటి అని అంటే, ప్రశంసించబడ్డానికి గల కారణం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే యథార్థత. యథార్థత భక్తిలోనికి నడిపిస్తారు. రెండో మాట జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. రెండో మాట, యథార్థత త్రోవ చూపించును. వినండి, మొదటి మాట యథార్థత భక్తికి నిదర్శనం. రెండో మాట యథార్థత త్రోవ చూపును. ఎక్కడికి త్రోవ చూపుతూ ఉంది? కొన్ని పర్యాయాలు కుటుంబంలో చీకటి అలుముకుంటూ ఉంటుంది, ఆర్థికపరమైన సమస్యలు అలుముకుంటూ ఉంటాయి, భార్యాభర్తల మధ్య చీకటి అలుముకుంటుంది, తల్లిదండ్రుల మధ్య చీకటి అలుముకుంటుంది. ఎందుకో తెలియకుండానే, ఊహించకుండానే యాదృచ్ఛికంగా జరిగిపోతుంది. ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రియులారా గొడవలు ప్రారంభమవుతాయి, ఇంట్లో ఒక్కళ్ళకి నెమ్మది ఉండదు. అలాంటి పరిస్థితుల్లో నీవు యథార్థత కలిగి ఉంటే, యథార్థత అంటే ఆ యథార్థవర్తుడైనటువంటి ఆ నీతిమంతుడైన యేసు ప్రభుని కలిగి ఉంటే, నీకు ఆ చీకటిలో కూడా నీ యథార్థత నీకు త్రోవ చూపిస్తుందంట. అంటే త్రోవ అంటే ఆ సమస్య నుండి నువ్వు ఎలా బయటపడాలో అండి, ఆ బంధకాలలో నుండి ఎలా బయటపడాలో. అంటే సమస్య ఏదైనా కానీ యథార్థతను మనము విడిచిపెట్టకూడదు. సమస్య ఏదైనా కావచ్చు, కానీ యథార్థతను మనము విడిచిపెట్టకూడదు. 11వ అధ్యాయంలోనే 5వ వచనం చూడండి. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. కొన్నిసార్లు చిక్కుముళ్ళు కింద ఉంటుంది. ఎటు వెళ్దామన్నా కానీ కలిసి రాదు, ఎటు వెళ్దామన్నా కానీ ఏదో అవరోధం అనుకుంటూ ఉంటాము. ఏంటో కలిసి రావట్లేదు అనుకుంటాం. కానీ కృపగలిగిన దేవుడు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు, నీ పట్ల ఆయన కనికరము ఉండాలి అని అంటే అండి 11వ అధ్యాయంలో వ్రాయబడినట్లు 5వ వచనంలో చదువుకున్నట్లుగా యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. 28వ అధ్యాయం చూడండి, 28వ అధ్యాయం ఇదే గ్రంథం 28వ అధ్యాయంలో 18వ వచనం, యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును. వినండి, రక్షింపబడును అనే మాటకు అర్థం ఏంటంటే తప్పింపబడును, విడిపించబడును. ప్రియులారా, అదే దుఃఖంలో ఉంటే ఓదార్చబడును అనే మాటలు మనం చదువుతూ ఉన్నాం. వింటున్నారా? యథార్థత. గనురాలు ఇప్పుడు దుఃఖంలో ఉంది. కారణం ఏంటి? కొడుకు చచ్చిపోయాడు. ఇప్పుడు దుఃఖంలో ఉంది. ప్రారంభంలో ప్రవక్త అడిగినప్పుడే చెప్పింది, అమ్మా నీకేం కావాలంటే నాకేమొద్దు, నేను నా స్వజనుల మధ్య క్షేమంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, నాకేమొద్దు అన్నది. ఆయన సేవకుడు గుర్తించాడు, ఆమెకి సంతానం లేదు, నీ కౌగిట్లో వచ్చే సంవత్సరానికి కుమారుడు ఉంటాడంటే నాతోటి అబద్ధం ఆడొద్దు అన్నది. ఇప్పుడు ప్రియులారా కొడుకు చచ్చిపోయిన కొడుకుని ప్రియులారా స్నానం చేయించింది, చక్కటి బట్టలేసింది. ప్రియులారా, ఏ మంచమైతే సేవకుని మేడ మీద గది కట్టి ఆ గదిని సేవకుడికి ఇచ్చిందో, ఈ పిల్లోడిని ఆ గదిలోకి తీసుకెళ్ళింది. ఆ గదిలో మంచం మీద పొరండబెట్టింది, తలుపు తాళం వేసి ఏ సేవకుని ప్రార్థన ఫలితం ద్వారా ఆ బిడ్డ పుట్టాడో ఆ ప్రవక్త దగ్గరికి ప్రియులారా వెళ్ళడానికి పనోళ్ళు పిలిచింది. అబ్బాయి గాడిదకు కంతకట్టు అన్నారు. గాడిదకి కంతకట్టు అంటే పనోళ్ళు అంటున్నారు, అమ్మగారు ఆదివారం అయితే మీరు మందిరానికి వెళ్తారు, శుక్రవారం అయితే ప్రార్థనకి వెళ్తారు, శనివారం అయితే ప్రార్థనకి వెళ్తారు, ఇవాళ శుక్రవారం కాదు, శనివారం కాదు, ఆదివారం కాదు, ఇవాళ ప్రార్థనకి వెళ్తున్నారు ఏంటమ్మా అన్నారు. లేదు, శుక్రవారం కాకపోయినా, శనివారం కాకపోయినా, ఆదివారం కాకపోయినా సేవకుడి దగ్గరికి నేను వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గాడిదకు జీని ఏర్పాటు చేయన్నారు. జీని కట్టారు, గాడిద మీద ఎక్కించారు. అమ్మ ప్రయాణం చేసింది, వెళ్తా ఉంది.
అంతరంగంలో వేదన. కొడుకు చచ్చిపోయాడు, మంచం మీద పరుండు ఉన్నాడు. ప్రియులారా, సేవకుని దగ్గరికి వెళ్ళింది. సేవకుని దగ్గరికి వెళ్ళింది. దూరంగా ప్రియులారా ప్రవక్త కొండ మీద ఉన్నాడు. రే 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 గెహాజీ, నీకేమైనా కనబడుతుందా? ఏంటయ్య గారు అదిగదిగదిగదిగది చూడు, ఆ దూరాన్ని వస్తున్నటువంటి ఆమె ఆ షూనేమీయురాలు కాదు, మనకు గది కట్టించిన ఆమె కాదు, మనకు భోజనం పెడుతూ ఆతిథ్యం ఇస్తున్నటువంటి ఆమె కాదు. అవునండి అయ్యగారు, ఆమె. ఇదిగో నువ్వు తొందరగా దిగెళ్ళు, ఆమె ఎలాగుందో కనుక్కో అన్న. అంతే కదండి ప్రియులారా. ఆ సేవకుడు గబగబా దిగెళ్ళి, అమ్మా కుశలమా అని అడుగుతూ ఉన్నాడు, క్షేమమా అని అడుగుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆమె అంతరంగంలో ఎంత నిగ్రహము కలిగినటువంటిది అని కనుక ఆలోచన చేస్తే, అంతరంగంలో ఎంత ప్రియులారా నిగ్రహము కలిగినటువంటిది అని అంటే, అమ్మా అంత క్షేమమేనా అంటే ఆమె చెబుతా ఉంది, అంత కూడా క్షేమమే. ఏమంటుందండి? అంత కూడా క్షేమమే. ఆ మాట మనం చదువుదామా? అందుకు ఆమె అమ్మా సుఖముగా ఉన్నామని చెప్పారు. సుఖంగా ఉందండి అమ్మా? సుఖంగా ఉందా? ఇంట్లో బాగుందా? ఒంట్లో బాగుందా? మానసికంగా నెమ్మది ఉందా? లేదు. కానీ ఆమె చెప్తున్నటువంటి మాట సేవకుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంది. ఎందుకో తెలుసా? ఇప్పుడు ప్రియులారా, ఆమె నీతి ఏం చేసింది ప్రియులారా? ఆమెకి మేలు చేసింది. మరోసారి చదువుతారా? 11:5 సామెతలు. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం. ఇప్పుడు సునేమేయురాలకు నీతి, సునేమేయురాలకు యథార్థత ఆమె మార్గమును సరళము చేసినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. సరళము చేసినట్లుగా ప్రియులారా మనం చదువుతూ ఉన్నాం. వినండి, ఇంకా మనం చూసినట్లయితే 13వ అధ్యాయము సామెతల గ్రంథంలోనే 13వ అధ్యాయము 6వ వచనములో, అమ్మ యథార్థ వర్తనునికి నీతియే రక్షకము. అంటే ఇప్పుడు ఆమెను ఏం కాపాడింది అని అంటే, ఆమె యొక్క యథార్థత ఆమె కొడుకుని బ్రతికించింది. దేవునికి స్తోత్ర. ఆమె యొక్క యథార్థత కొడుకును బ్రతికించింది. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట మనం చూచినట్లయితే. అందుకే రెండో మాట, యథార్థత త్రోవ చూపును. మొదటి మాట యథార్థత భక్తికి నిదర్శనం. రెండో మాట యథార్థత త్రోవ చూపును. మూడో మాట కీర్తనల గ్రంథం 9వ కీర్తన, కీర్తనల గ్రంథం 9వ కీర్తన 8వ వచనం, యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. వినండి ప్రియులారా, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము జరుగును. అంటే మూడో మాట, యథార్థతను బట్టి న్యాయము జరుగును. నీ యథార్థత గనక నీలో ఉంటే, యథార్థత గనక నీలో ఉంటే, నీతి నీలో ఉంటే నీకేం జరుగుతుందంట? న్యాయము జరుగుతుంది. అంటే మనకి ఎప్పుడైనా ఎక్కడైనా అన్యాయం జరిగింది అని అంటే మనలో ఏమి లేదన్నమాట, న్యాయము లేదన్నమాట. గమనించండి, ఎక్కడైనా మనకు అన్యాయం జరిగింది అని అంటే యథార్థత లేదన్నమాట. 98వ కీర్తనలో 9వ వచనం చూడండి, 98:9, భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. అంటే న్యాయమును బట్టి న్యాయమును బట్టి తీర్పు, నీతిని బట్టి తీర్పు. ఒకసారి పేపర్ తిరగండి, 96లోకి రండి. 96వ కీర్తన 13వ వచనంలో, భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. 99లోకి రండి, 4వ వచనం, యథార్థతను బట్టి
నీవు న్యాయమును ప్రేమించు, రాజును స్థిరపరిచినావు. అంటే యథార్థతను ప్రేమించే వారిని స్థిరపరిచేవాడు, యథార్థత కలిగినటువంటి వారిని స్థిరపరిచేవాడు అన్న సంగతిని ప్రియులారా మనం గమనించాలి. ఇక నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే 112వ కీర్తన 4వ శరణంలో ఇలా వ్రాయబడి ఉంది. 112:4 యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వినండి, 4వ మాట, యథార్థత వలన చీకటిలో వెలుగు పుట్టును. అంటే చీకటిలో వెలుగు పుడతామంటే రాత్రి 12 గంటలకు లేచి మనం బయటికి వెళ్తే సూర్యుడు వచ్చేడు. రాత్రి 12 గంటలకు లేచి బయటికి వెళ్తే సూర్యుడు వచ్చేడు. వెలుగు అనే దానికి నిదర్శనం ఏంటంటే రక్షణ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వెలుగుకు నిదర్శనం దేనికంటే రక్షణ, మేలు అనే మాట మనం గమనించాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఎప్పుడైతే నీవు యథార్థవంతముగా ఉంటావో, నీతిని అనుసరించి బ్రతుకుతావో, నీకు పరిస్థితులన్నీ సమకూడి జరిగించడానికి నీ పక్షాన ఆయన కార్యములు చేయును. ఆమేన్. అందుకే కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు కదా, ఆయనను ప్రేమించు వారి కొరకు, ఆయనను ప్రేమించు వారి కొరకు అనగా చదవండి మాట, దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు అంటే ఆయన ఆల్రెడీ సిద్ధపాటు చేసి ఉంచాడు, రెడీ చేసి ఉంచాడు, కానీ ఇంకా నీకు కనిపించలేదు. ఒకరోజు వస్తుంది, చూపించే రోజు. వినండి బిడ్డలారా, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వింటున్నారా? యథార్థవంతుల ప్రియులారా చీకటిలో వెలుగు పుట్టును. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఈ మాట చెప్పి ప్రియులారా నేను ముగిస్తాను. 4వ అధ్యాయం 18వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. నీతిమంతులు అనే దగ్గర యథార్థవంతులు అని మీరు పెట్టుకోండి. యథార్థవంతుల మార్గము అంతకంతకు వర్ధిల్లును. సౌలు అంతకంతకు నీరసిల్లిపోవడానికి కారణం ఏంటంటే, దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి కారణం ఏంటంటే, దావీదేమో దేవుని యొక్క కట్టడల పట్ల భక్తి, భయము, శ్రద్ధ కలిగి ఉన్నాడు. సౌలేమో ప్రియులారా భక్తిని విడిచిపెట్టేశాడు, భయాన్ని విడిచిపెట్టేశాడు, శ్రద్ధను కూడా విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఎవరిలాగా ఉందాం మనము? సౌలులాగా ఉందామా? దావీదులాగా ఉందామా? తల వంచండి, కళ్ళు మూయండి. ప్రియులారా చిన్న ప్రార్థన చేద్దాం. మనల్ని మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. ప్రియులారా కృప కలిగిన దేవుని కరుణాహస్తం మన మీద ఉండాలి అని అంటే, మన యథార్థత మన భక్తికి నిదర్శనంగా ఉండాలి అని అంటే, మన యథార్థత చీకటిలో మార్గము చూపించాలి అని అంటే, మనకు యథార్థత మనకు మేలు జరగాలి అని అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, ప్రతి దానికి యథార్థత. నీ యథార్థతను బట్టే నీకు మేలు కలుగుతుంది. అలాగైతే షూనేమీరాలు ఎలాంటిదినంటే, ఆమె యథార్థవంతురాలు కాబట్టి బిడ్డ చనిపోయాడు అనే బాధ ఆమెకి లేదు. అయ్యో బిడ్డ చనిపోయాడు అనే బాధ ఆమెకి లేదు. సేవకుడి దగ్గరికి వెళ్ళింది, అయ్యా పరిస్థితి చెప్పింది, ఆయన వచ్చాడు, ప్రియులారా ప్రార్థన చేశాడు, బిడ్డను బ్రతికించి ఆమెకి ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. అంటే భక్తి కలిగిన వారికి శ్రమలలో ఆదరించబడతారు. అవును కదా, షూనేమీరాలు ఆదరించబడ్డానికి గల కారణం ఏంటంటే, ఒకటి ఆమె యథార్థత, 2 ఆమె నీతి అన్న సంగతిని మనము గమనించాలి. మరి అలాగైతే షూనేమీరాలు వలె కొంచెమైనా భక్తి ఉందా మనకి? భయం ఉందా మనకి? శ్రద్ధ ఉందా మనకి? ఒకసారి మనలను మనమే ఆలోచన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువా, మహోన్నతుడా,
నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నీ మాటలు వినడానికి ఇచ్చిన కృపకే నీకు వందనాలు. శూనేమీరాలు ప్రశంసించబడ్డానికి కారణాల్లో ఒక కారణం, ఆమె భయం కలిగి ఉంది. 2 భక్తి కలిగి ఉంది. 3 శ్రద్ధ కలిగి ఉంది. 4 యథార్థత కలిగి ఉంది అని మేము విన్నాం. అలాంటి భక్తి, భయము, శ్రద్ధ, యథార్థత మేము కూడా కలిగి ఉండడానికి కృప చేయి. యేసు నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్.